కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం టమోటాలో మొన్నైతే మనం అది పోసాం కదా! ఏరుపులుగు చనిపోకుండా అయితే అది పోసాము. కానీ వర్షం అనేది ఎక్కువైపోవడం వల్ల టమాటా మొలకలనేటివి చనిపోయాయి. ఎందుకు వర్షం ఎక్కువైపోతే టమాటా మొలకలన్నీ చనిపోతాయంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నీళ్ళు ఎక్కువైపోయినాయనుకో మొక్క అనేది వాటర్ అనేది ఎక్కువ తాగేస్తుంది. వేర్లనేది ఎక్కువ వాటర్ తీసుకునేసినాయనుకో మళ్ళీ చనిపోతాయి. మళ్ళా ఉడుకు ఎక్కువైపోయి ఇప్పుడు వర్షం ఎక్కువ పడిపోయింది. మళ్ళీ ఎండ ఎక్కువ కాసిందనుకో ఎండ వాన ఎక్కువైపోయినా చచ్చిపోతాయి. ఎండ ఎక్కువైపోయినా చనిపోతాయి. ఉడుకు పట్టేసాం కాబట్టి, మల్చింగ్ ఏసాం కాబట్టి ఆవిరి ఎక్కువైపోయినా కూడా చనిపోతాయి. మనం ఏ విధంగా చూసుకున్నా కూడా అయితే చెట్టు చనిపోయేదానికి ఛాన్సెస్ అనేది ఎక్కువుంటాయి. వాన ఎక్కువైనా ప్రాబ్లమే, ఎండ ఎక్కువైనా ప్రాబ్లమే, ఏంది ఎక్కువైనా క్లైమేట్ అనేది మనము సరి చేసుకోవాలి. మనం నాటిన తర్వాత వర్షాలొస్తే దానికి మనం ఏం చేయలేము. నాటకముందు వరకైతే మనం ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వచ్చిందనుకో సమ్‌టైమ్స్ వంకలుండే ప్లేస్‌లో అయితే కొట్టుకొని వెళ్ళిపోతాయి. పట్టా మల్చింగు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. మీరు అట్లా ప్లేస్‌లో నాటితే దానికి మనం ఎవరు ఏం చేయలేం కాబట్టి మనం చనిపోయిన తర్వాతే మళ్ళా మొలకలు నాటుకోవాల్సొస్తుంది. ఓకే. మనము రెడామిల్ అవన్నీ పోసాము. దానివల్ల ఏమి ఉండే చెట్లు ఏం కావు. చనిపోయిన చెట్లు మనం ఏం చేయలేం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.